Hi guys, welcome back to our channel. AP ESET 2026 candidates కి లేటెస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అవి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది మళ్ళీ రీషెడ్యూల్ చేశారనమాట. అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్ కూడా అఫీషియల్ గా ఎనబుల్ అయ్యాయి. మనకి వెబ్సైట్ లో స్క్రోల్ అవుతుంది టెక్స్ట్. ఫస్ట్ మనము ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన రీవైజ్డ్ షెడ్యూల్ డేట్స్ ఏంటో చూద్దాం. ప్రాసెసింగ్ ఫీ అండ్ రిజిస్ట్రేషన్ కి వచ్చేసి జూలై 4 నుంచి జూలై 12 వరకు ఎనబుల్ చేశారు. లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూలై 4 to 8 ఉంది. మీకున్న ప్రాబ్లమ్స్ అండ్ అలాగే మీరు అడిగే డౌట్స్ కి అండ్ అలాగే మీకు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కి వాళ్ళైతే డేట్స్ ఎక్స్టెండ్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి జూలై 6 నుంచి జూలై 13 వరకు. వెబ్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేసి జూలై 8 నుంచి జూలై 14 వరకు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి జూలై 15 సింగిల్ డేట్ అయితే ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 20. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ జూలై 21 to జూలై 25. క్లాస్ వర్క్ స్టార్ట్ వచ్చేసి జూలై 22. క్లాసెస్ స్టార్టింగ్ వచ్చేసి లాస్ట్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన డేట్స్ ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఆల్సో సెకండ్ అప్డేట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేశారు. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ తో ఆప్షన్స్ అనేది ఫిల్ చేసుకోండి బేస్డ్ అపాన్ యువర్ కాలేజ్ ప్రిఫరెన్స్. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిల్ చేయాలి అనేసి స్టెప్ బై స్టెప్ ఒక గైడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూసి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో పెట్టండి. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేయాలి మీకు వచ్చిన ర్యాంక్ కి, అండ్ ఆల్సో అసలు సీట్ అలాట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్ లో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.